అసలు కడపకి కడప అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఎందుకంటే అది కడప కాబట్టి అని కాకుండా దానికి రీజన్ ఏంటో చెప్తా, వీడియో మొత్తం చూడండి. ఒక ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ చాలా ఫేమస్. తిరుపతి వెళ్ళాలంటే ఆ ఊరిని దాటి వెళ్లాల్సి వచ్చేది. తిరుపతి వెళ్లే వాళ్ళు ఆ ఊర్లో ఆగి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకొని అప్పుడు తిరుపతి వెళ్లేవాళ్ళు. అది ఆచారం అయిపోయింది. అప్పటి నుండి తిరుపతి వెళ్లే అందరూ అక్కడ ఆగి, స్వామి నువ్వు కొలువైన చోటుకే వస్తున్నా, మా ప్రయాణం జాగ్రత్తగా జరిగేలా చూడు అని దండం పెట్టుకొని వెళ్లేవాళ్ళు. మనం ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే గడప దాటే కదా వెళ్లాల్సింది. అలా తిరుపతి వెళ్ళాలి అంటే ఈ ఊరు దాటే వెళ్ళాలి అని ఈ ఊరికి గడప అని పేరు పెట్టారు. ఆ గడప అనే పదం ఈ బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరగక కడప అని పిలిచేవారు. మనల్ని చాలా ఇయర్స్ వాళ్ళు రూల్ చేయటం వల్ల గడప కాస్త పేపర్ మీద కూడా కడప అని రాయటం మొదలు పెట్టారు. ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయిన 58 ఇయర్స్ తర్వాత ఆ కడప అనే వర్డ్ ని మనోళ్ళు మన స్లాంగ్ కి తగ్గట్టు కడపగా మార్చారు. అప్పటికే కడప అని పిలవటం అలవాటు చేసుకున్నా కూడా అఫీషియల్ కడప అని రాయటం ఆగస్టు 19, 2005 నుండే స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. కడప అనే కాదు, బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరగక చాలా ఊరు పేర్లు మార్చేశారు. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి పెట్టిన మీనింగ్ఫుల్ నేమ్స్ ఎన్నో పోయాయి. అసలు ఇప్పుడు మన ఊరిని ఆ పేరుతో ఎందుకు పిలుస్తున్నారో కూడా తెలియదు. మన మీ కడప ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని షేర్ చేసి వాళ్ళ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసేలా చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో అయ్యి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి.